హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మనం ఎలా తింటే, ఏం తింటే హెల్తీగా ఉంటామనే టాపిక్ గురించి మాట్లాడదామండి. నేనైతే బయట ఫుడ్ తిననండి. మీరు తింటారా? పర్వాలేదు. ఇప్పటి నుంచి తినకుండా చూద్దాం. సరేనా? ఈరోజు నేను మాట్లాడేది దేని గురించి అంటే పాలు గురించి. పాలు ఈజ్ మిల్క్. పాలు మనం బయట నుంచి కొనుక్కుంటాం కదండి ప్యాకెట్లు. వాటి ద్వారా మనము మొన్నటిదాకా చాలా వీడియోలు చూసాం కదా బయట. ఏవి మంచియో ఏ చెడ్డయో మనకు తెలియదండి. కాబట్టి తీసుకునే అప్పుడు మొత్తం కనుక్కొని మంచిదా లేదా అని తీసుకోండి. లేకపోతే ఎవరైనా అడిగి కనుక్కొని తీసుకోండి. లేదా మనకి బయట పాల కేంద్రం లాంటివి ఉంటాయండి. విలేజ్లో అయితే ఇంటి పక్కన వాళ్ళు ఎవరో ఒకళ్ళు బర్రెలు ఉన్నోళ్ళు పోస్తారు. కానీ మంది సిటీ కాబట్టి అయినా కొంతమంది విలేజ్ నుండి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. కాబట్టి వాళ్ళ దగ్గర నుండి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం పాలే దేనికైనా హెల్త్ బాగాలేకపోయినా గ్లాసుడు పాలు తాగితే సరిపోయిద్ది అనుకుంటాం. ఏది అవునా గ్లాసుడు పాలు. కాబట్టి తీసుకునే పాలే మంచిగా లేనప్పుడు ఇంకా హెల్తీగా ఎలా ఉంటారండి? కాబట్టి దొరికినాయిలే, ఇక్కడ మార్కెట్లో ఉన్నాయిలే, కొట్లో ఉన్నాయిలే, కొనుక్కుందాం తాగుదాం అని ఆలోచన కాకుండా మంచి పాలు తాగుదాం అన్నట్టు ఉండండి. ఎక్కడైనా ఎవరైనా అమ్ముతుంటే కాదు, ఎవరైనా పోస్తుంటే పోపించుకోండి పాలు. ఎందుకంటే మన చిన్నపిల్లలకి అయ్యే పాలు పోస్తామండి. ఇప్పుడే సగం ఇమ్యూనిటీ లేకుండా ఏ చిన్న చిన్న తుమ్ములు దగ్గులకే జబ్బులు పడుతున్నారు. అలాంటిది ఇలాంటి డబ్బా పాలు, ప్యాకెట్ పాలు, ఏమో కల్తీ పాలు అవన్నీ తీసుకొచ్చి పిల్లలు పోస్తామండి. కాబట్టి ఏ కంపెనీలు అన్నీ వేస్ట్ అండి. మీకు నచ్చిన పాలు మీకు తింటే మీకు టేస్ట్ అనిపించిందా, మీగడ వచ్చిందా, అలాంటి పాలు మీ పిల్లలకి ఇవ్వండి. ఇప్పుడు అన్నిటికీ కంపెనీలే ఉన్నాయి. దేనికి పడితే దానికి కంపెనీనే ఉంది. కంపెనీ కాదు, మీకంటూ ఒక టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ ఉన్న పాలే పోయండి పిల్లలకి. హెల్త్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పాలే అండి. పాలల్లో ఉన్న కల్తీ నేనైతే అండి మొన్నటిదాకా వీడియో చూశాను. వీడియో చూసి మా వారికి చెప్తే మా వారు అన్నారు, ఇన్ని రోజులు తిన్నది సరిపోలేదా, ఇప్పుడు నీకు తెలిసిందని పాలు వద్దంటున్నావా? అవునండి, నేను వద్దన్నాను పాలు వద్దని నా పిల్లలకి గంజి పోసి మరీ తినిపించానండి. ఉదయం సాయంత్రం గంజితోనే తినిపించాను. క్యారీ కూడా గంజే పెట్టాను. ఎందుకంటే నాకు తెలియనప్పుడు ఒక ఎత్తు, ఇప్పుడు నాకు తెలిసింది కదా పాలల్లో కల్తీ ఉంది, దానివల్ల ఇన్ని జబ్బులు వస్తాయి. నేను హెల్త్ ఫీల్డ్లో ఉన్నాను కదండి. ఇంకా జబ్బులు అంటే ఇంకా చిన్నది ఏది ఉన్నా భయం వేసిద్ది. కాబట్టి నా పిల్లలకి అలాంటి ఫుడ్ నేను పెట్టకూడదని వెంటనే నేను పాలు ఆపేసానండి. బయట పెరుగు అయినా పాలైనా ఏవి నేను తీసుకోను. పక్క ఊరు నుండి ఒక విలేజ్ నుండి ఒక అతను వస్తాడు, తన దగ్గరే పోపించుకుంటాము. అంతేగాని ఈ బయట పాలు అన్నీ తినకండి. ప్యాకెట్ పాలు అవన్నీ అంటే డబ్బా పాలు అంటారు కదా. చిన్నపిల్లలు ఉన్నారు కదండి ఇంట్లో. కాబట్టి మంచి ఫుడ్ ఇవ్వండి. పాలలో నీళ్ళు కలుపుతారు అలాంటి ఓకే. బయట ఆయన నీళ్ళు కలిపాడు అనుకోండి, పాలలో నీళ్ళు కలిస్తే ఏమైంది? ఏం కాదు, పలచబడతాయి. కానీ కల్తీ పాలు తింటే, కల్తీ పాలు అంటే ఏదో కెమికల్ కలుపుతారంటండి. అది ఏం కలిపారనేది కూడా మనకి రీజన్ సరిగ్గా తెలియదు. కానీ ఈయన పోసే పాలలో ఓన్లీ నీళ్ళే కలుస్తాయి, ఒట్టి నీళ్ళు. సరే ట్యాప్ నీళ్ళు అనుకుందాం, ఫిల్టర్ వాటర్ ఎట్నో పోయలేడులే, ఏదో ట్యాప్ నీళ్ళు, మున్సిపాలిటీ వాటర్ అనుకుందాం, అయినా పర్వాలేదు. కానీ బయట అమ్మేవి పాలు మంచి కావండి. టీ తాగుతాం, మీరు ఎప్పుడైనా గమనించారా? టీ బయట వేస్తే టీ తాగుతాం. వీలైనంత వరకు ఇంట్లో తాగడానికి ట్రై చేయండి. పాలే. రైల్వే స్టేషన్లో మొన్న వీడియోలో నేను చూశానండి. ఏదో చిన్న సీసాలో ఉన్న ఒక ఆయిల్ లాంటి లిక్విడ్, దాన్ని తీసుకొని ఒక బాటిల్ నిండా పాలు తయారు చేశాడు తను. అంటే
అదంతా పాలనా, కానీ పాల్లానే ఉన్నాయి. మనం నమ్మి అయ్యే తాగుతాం. కాబట్టి ఎక్కడైనా ట్రావెల్ చేసేప్పుడు ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళండి. అప్పుడులాగే ఇబ్బంది ఏమి ఉండదు కదండి. ఇప్పుడు ప్లాస్కోలు వచ్చాయి, చిన్న చిన్న కుక్కర్లు అన్నీ వచ్చాయి. ఎక్కడంటే అక్కడ ప్లగ్లో పెట్టుకొని టీ చేసుకొని తాగేయవచ్చు. అంతేగాని బయట పాలు ప్యాకెట్లు గీకెట్లు అలాంటివి కొంచెం చూసి కొనండి. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు మరీ జాగ్రత్త అండి.